ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక 6:15 నుండి సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు చూడండి, వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తమును. అంటే ఈ లోకంలో ఉన్నది అవాస్తవమైనది. రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అనుదానము గలవారును ఔదర్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవల్లని వారికి ఆజ్ఞాపించు. ఇంతకంటే స్పష్టంగా ఇంకేం చెప్పలేడు దేవుడు. ఈ లోకంలో సొమ్ముతో నీ అసలు సొమ్మును నువ్వు విడిపించుకోవాలి. సత్యమైన ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అక్కడ ఈ సొమ్ము మారదు. ఇదే దాంతో నేను కూర్చుంటానంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఏబిసిడీలు ఉన్నాయనుకోండి, చిన్నపిల్లలు ఏబిసిడీలు దేనికి? ఎల్కేజీలోనో 1వ తరగతిలోనో నేర్చుకోవడానికి. ఏబిసిడీల గురించి చాలా యూట్యూబ్లో ఉన్నన్ని ఏదండి రైమ్స్ ఇక ఎక్కడ ఉండవు. రైమ్స్ అండి బోళ్ళు అన్ని వ్యూస్ ఇంకా దేనికి ఉండవు. మిలియన్లు వ్యూస్ ఉంటాయి. కార్టూన్లు ఇవన్నీ కూడా ఏబిసిడీల గురించినటువంటి పాటలు, పద్యాలు, ఆటలు. అంటే మీరు షాపింగ్కి వెళ్ళారనుకోండి, పిల్లల బొమ్మలు కొనడానికి అన్నీ ఏబిసిడీలు 1, 2, 3లే. బోళ్ళు రకాల బొమ్మలు, బోళ్ళు రకాల గేమ్స్, బోళ్ళు అంత వ్యాపారం దేని మీద? ఏబిసిడీల మీద. కనుక ఆ పిల్లోడు ఇంకా ఆడ ఎంత పెరిగినా కానీ ఏబిసిడీలే నేర్చుకుంటూ కూర్చుంటాడా? ఏబిసిడీలు దేనికి? ఎల్కేజీకి, యూకేజీకి, 1వ తరగతికి. అది తర్వాత ఏంటి? ఆ ఏబిసిడీలు నేర్చుకుని తర్వాత ఏపీఎల్ యాపిల్, ఆ తర్వాత యాపిల్ ఈజ్ ఎ ఫ్రూటు, ఆ తర్వాత దాని నుంచి కథలు, ఆ తర్వాత ఏంటనమాట అది లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా పెంచుకోవడానికి. అది తప్ప నేను వాళ్ళ దగ్గర ఉంటాను ఏబిసిడీలే నేర్చుకుంటాను ఇంత వ్యాపారం ఇందులో ఉందంటే కుదరదు. ఇదేంటి? ఏబిసిడీలు అనేవి ప్రిపరేటరీ అంటాం, సిద్ధపాటు. ఇహలోక సంబంధమైనటువంటి ధనము నీ యొక్క నిత్యత్వానికి సిద్ధపాటుకు దేవుడిచ్చాడు. నేను దీన్నే పట్టుకుని వేలాడతానంటే అది ఫెయిల్ అయినప్పుడు నీ జీవితము అగమ్య గోచరం అయిపోతుంది, చీకట్లోకి వెళ్ళిపోతావు.